అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 157 భాగము రచయిత వేదశ్రీ గారు. మనసుని చాలా ఎక్సైట్మెంట్‌లో ఎమోషనల్ అవుతూ వీరా నీకు తెలిసిందా? బేబీ కదులుతుంది. నాకు తెలుస్తుంది మన బేబీ కదులుతుందని అని అంటుంది. వీర కూడా చాలా సంభ్రాశ్చర్యాలకు గురై అవునమ్ము నాకు కూడా తెలుస్తుంది బేబీ మూవ్‌మెంట్ అని ప్రేమగా తన బిడ్డకి ముద్దు పెట్టుకుంటాడు. మన బేబీ వాళ్ళ డ్యాడీని కిక్ చేస్తుంది అని సంతోషపడిపోతూ ఉంటాడు వీర్. ఆ దృశ్యం అక్కడ ఉన్న చూపురుల దృష్టిని ఆకర్షిస్తుంది. అందరి కళ్ళు వాళ్ళ ప్రేమని చూసి చెమ్మగిల్లుతాయి. తర్వాత రాజేంద్ర చక్రవర్తి మనస్వినికి అత్తింటి తరపున సారె పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. మహాలక్ష్మి, రాధాకృష్ణ గారు కూడా వెళ్లి పుట్టింటి తరపున సారెను పెట్టి తమ బిడ్డ సంతోషాన్ని, అదృష్టాన్ని చూసి సంతోషిస్తూ ఆశీర్వదిస్తారు. దేవు నిత్యలు నిరంజన్ చతుర్వేదు అతని భార్య కూడా మనస్వినికి శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడే అక్కడికి ఈశ్వర్ వర్మ చేరుకుంటాడు. ఈశ్వర్ వర్మని చూసి మనస్విని కాస్త కంగారు పడుతుంది. వీర తన కళ్ళతోనే ఏం పర్వాలేదు అని సైగ చేస్తాడు. మనస్విని కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది. ఈశ్వర్ వర్మ మనస్విని దగ్గరకు వచ్చి మనస్వినికి అక్షింతలు వేసి ఆశీర్వదించి మనస్విని పాదాలు పట్టుకుంటాడు. ఆ చర్యకి మనస్విని ఆశ్చర్యపోతూ, ఏంటి ఈశ్వర వర్మ గారు ఏం చేస్తున్నారు? మీరు వయసులో నాకంటే చాలా పెద్దవారు. మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటుంది మనస్విని. ఈశ్వర్ వర్మ మాత్రం వయసు పెరిగితే సరిపోదు కదమ్మా, బుద్ధి కూడా పెరగాలి. అయినా నువ్వు అన్నావు కదా ఆ రోజు నేను మీ కూతురు లాంటి దాన్ని అని. అప్పుడు పగ, ప్రతీకారము ముందు నువ్వు అన్న మాటలు పట్టించుకోలేదు నేను. కానీ ఇప్పుడు నేను మీ తండ్రి లాంటి వాడిని. మా దగ్గర కూతురి కాళ్ళు పట్టుకోవటం సాంప్రదాయం. వీలైతే నన్ను, నా కొడుకుని క్షమించమ్మా అని అంటాడు ఈశ్వర్ వర్మ. మనస్సుని మీరు ఇలా నా పాదాలు పట్టుకోవటం ఏమీ బాగాలేదు. నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు ఎప్పుడు ఇలా చేయకూడదు అని అంటుంది. ఈశ్వర్ వర్మ నీలాంటి మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నా మాటల వల్ల నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అని తలదించుకుంటూ అంటాడు ఈశ్వర్ వర్మ. నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అంటూ వీరకి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాడు ఈశ్వర్ వర్మ. వీర్ ఈశ్వర్ వర్మతో అలా చేయకండి అని, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అందరూ సంతోషంగా ఉండటం కంటే ఇంకా ఏం కావాలి అని అంటాడు. వాళ్ళందరూ క్షమించడంతో ఈశ్వర్ వర్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందరూ అతిథులు మనస్వినిని తన బిడ్డని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. శ్రీమంతం కార్యక్రమం అనంతరం మనస్విని వీర పాదాలని తాకుతూ నన్ను ఆశీర్వదించు వీరా అని అంటుంది. వీర్ మనస్విని భుజాలు పట్టుకొని పైకి లేపి ప్లీజ్ అమ్ము ఇలా చెయ్యవద్దు. నీ స్థానం నా గుండెల్లో ఉంటుంది అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అంటాడు. మనస్విని ఎమోషనల్ అవుతూ వీరాన్ని గట్టిగా హత్తుకొని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా దేవుడివి వీరా. ఆ దేవుడు నాకు జన్మను ప్రసాదించాడు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, పెంచి పోషించారు. కానీ పూర్తిగా నాశనమైన నా జీవితాన్ని మళ్ళీ పూలబాటగా స్వర్గంగా మార్చింది మాత్రం నువ్వే వీరా. నువ్వే నాకు పునర్జన్మనిచ్చిన దేవుడివి. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదానినో ఆలోచించడానికి కూడా ధైర్యం చరటం లేదు. ఎంత చేశావు వీరా నా కోసం నువ్వు. నా కోపాన్ని, నా బాధని, పిచ్చితనాన్ని సహించావు, భరించావు. నేను అన్న మాటలన్నీ పట్టించుకోలేదు. ఇంత చేసినా కూడా నువ్వు నాకు ప్రేమని ఇచ్చావు, పెళ్లి బంధాన్ని ఇచ్చావు, ఒక కుటుంబాన్ని ఇచ్చావు, ఒక జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు నీ ప్రేమకి గుర్తుగా నాకు బిడ్డనిస్తున్నావు. ఇంతకంటే ఒక ఆడదానికి నాకేం కావాలి వీరా. నాశనం అయిపోయిన నా జీవితాన్ని పరిపూర్ణంగా చాలా అద్భుతంగా మార్చావు అని ఎమోషనల్ గా కంటతడి పెడుతూ ఉంటుంది మనస్విని. అందరూ మనస్విని చూసి కన్నీళ్లు పెడుతూ ఉంటారు. వీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ప్లీజ్ అమ్ము ఏడవకు. నేను చేసిన వాటన్నిటికీ కలిపి 100 రెట్లు ఎక్కువ ప్రేమని నువ్వు అందించావు నాకు. అది చాలదా? నీ కోసం ఇంకా ఏదైనా చేస్తాని అని అంటూ మనస్విని కన్నీళ్లు తుడుస్తూ తన ఎమోషనల్ అయితే అమ్ము కూడా ఫీల్ అవుతుంది అని ముఖం మీదకి చిరునవ్వు తెచ్చుకొని బాధపడుతున్నప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ఇప్పుడు సంతోషంలో కూడా ఏడుస్తున్నావు. ఇలాగైతే ఎలా అమ్ము? మన బిడ్డ కూడా నిన్ను చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది కావచ్చు. మన బిడ్డ ఏడుపుతో ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో ఏంటో ఇక అని అంటాడు వీర్. వీరా మాటలకి మనసుని చిరుకోపంగా చిన్నగా నవ్వుకుంటూ నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా.
నన్ను ఏడవవద్దని చెప్పి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వీరా అని వీరా కన్నీళ్లు తుడుస్తుంది. తర్వాత మనస్విని రాజేంద్ర చక్రవర్తి గారు, మహాలక్ష్మి, రాధాకృష్ణ గారి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. వీర మనస్వినుల సంతోషానికి అవధులు లేవు. వీర మనస్వినులకు ఎర్రనీళ్లతో దిష్టి తీసి ఇంటికి తీసుకుని వెళ్తారు పెద్దవాళ్ళందరూ. మనస్విని తన రూమ్ లోకి వెళ్లి తనని తాను అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. బేబీ బంప్ తో తన అలంకరణ, అందరి ఆశీర్వాదంతో ఇంకా ముగ్ధ మనోహరంగా తన రూపం కనిపిస్తూ ఉంటుంది. మనస్విని తను పెట్టుకున్న అలంకరణ అంతా తీయాలని చూస్తుంది. వీర మనస్విని వెనుక నుండి తన నడుము చుట్టూ చేతులు బిగించి తన భుజం పైన తలని ఉంచి, ఇంకొంచెం సేపు అలాగే ఉండనివ్వము, ఇలా నిన్ను చూస్తూ ఉంటే ఎంత చూసినా తనివి తీరటం లేదు అని అంటాడు. వీర మాటలకి మనస్విని చిన్నగా నవ్వుతూ ముందు వైపుకి తిరిగి వీర గుండెలపైన వాలిపోతుంది. నీకే కాదు వీర, నాకు కూడా ఈ అలంకరణ ఇప్పుడప్పుడే తీసేయాలని అనిపించటం లేదు. నీకు తెలుసా వీర, నీ బిడ్డని నా కడుపున మోయాలి అని ఎప్పటి నుండి కలలు కంటున్నాను అని. అప్పటికి ఇంకా నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రాలేదు. నువ్వు రాకముందు ఫస్ట్ టైం నిత్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి తనను చూసిన ప్రతిసారి నీ బిడ్డని నా కడుపున మోస్తున్నట్లు కలలు కనేదాన్ని. మళ్ళీ అంతలోనే అత్యాశ పనికిరాదు అని నా మనసుని చంపేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను కన్న కలలు ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుతున్నాయి. నువ్వు మన బిడ్డ మనకు వద్దు అమ్ము అని అన్నప్పుడు నేను ఎంత బాధపడి ఉంటానో నువ్వు అర్థం చేసుకోలేవు వీరా. నా వీర అంశని చూస్తూ చూస్తూ చంపుకోవటమా అని నరకం అనుభవించాను. నిన్ను ఒప్పించడానికి ఎంతగా ప్రయత్నించానో నీకు కూడా తెలుసు. ఆఖరికి నీకు ప్రామిస్ కూడా చేశాను. పరిస్థితి చేయి దాటిపోతే నువ్వు అనుకునేది చేయవచ్చు అని. ఆ నిర్ణయం తీసుకోవాలంటే నా అంతరాత్మ వణికిపోయింది. కానీ నాకు పూర్తి నమ్మకం ఉండేది వీరా, మన బిడ్డ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని. అందుకే ధైర్యం చేసి అలా మాట్లాడాను. మనమిద్దరం కలిసి మన బిడ్డను బతికించుకుందాం వీరా అని చాలా ఎమోషనల్ అవుతూ మనస్విని. వీరు కూడా నేను బిడ్డ విషయంలో చేయబోయే తప్పుని నువ్వు సరిదిద్దావు అమ్ము, లేకపోతే జీవితాంతం బిడ్డని చంపుకున్న వాడిని అన్న ఫీలింగ్ తో సంతోషంగా బతకలేకపోయేవాడిని. ఈ విషయంలో నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అమ్ము అని మనస్విని నుదుటి పైన ముద్దు పెట్టుకుంటాడు వీరు. మనస్విని వీర నోటిపై చెయ్యి పెట్టి, అంత పెద్ద మాటలు మాట్లాడుకు వీరా, నువ్వు నన్ను మన బిడ్డని కంటికి రెప్పలాగా కాపాడావు కాబట్టి ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాము. ఇక ఈ విషయాల గురించి ఆలోచించటం వద్దు అని అంటుంది. చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. వీర్ మనస్విని కనీసం క్షణం కూడా తన కంటి నుండి దూరంగా ఉంచటం లేదు. ఇటు బిజినెస్ చూసుకుంటూనే అటు మనస్విని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు వీర. వీర మనస్విని తమ బిడ్డ ప్రతి కదలికలను ఇద్దరు కలిసి ఆస్వాదిస్తూ ఉంటారు. తన అమ్మని రెగ్యులర్ గా చెకప్స్ కి దగ్గరుండి మరీ తీసుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు చాలా వేగంగా ఆనందంగా గడుస్తూ ఉంటాయి. మనస్వినికి కూడా 8వ నెల నిండి 9 నెలలు వస్తాయి. బేబీ బంప్ ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో వీరు కంగారు పడుతూ, అమ్మ నువ్వు ఎక్కువగా నవ్వుతూ చాలా బరువుగా ఉంది కావచ్చు, నీకు ఇబ్బందిగా ఉంటుంది, నీకెలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు అలా నడుస్తూ ఉంటే నా గుండె జారిపోయినంత పని అవుతుంది, భయం వేస్తుంది. వీలైతే నువ్వు అసలు నడువుకు, కూర్చో, లేకపోతే పడుకో, ఇక నువ్వు చేయాల్సింది అంతే అని వీరు చాలా కంగారు పడిపోతూ అమాయకంగా అంటాడు. మనస్సుని నవ్వుతూ, ఏంటి వీరా, మరీ చిన్న పిల్లాడిలాగా మాట్లాడుతున్నావు. నడిస్తే ఏమవుతుంది, అయినా బరువుగా ఏమీ అనిపించదు వీరా, నాకు నార్మల్ గానే ఉన్నట్టే అనిపిస్తుంది. చూస్తున్నా నీకు చాలా భయంగా అనిపిస్తుంది కావచ్చు, అయినా నేను నడిస్తే మన బిడ్డ ఏమైనా జారిపోతుందా ఏంటి అని వెటకారంగానే నవ్వుతూ ఉంటుంది. వీరు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నా మాట వింటే కదా నువ్వు జాగ్రత్తగా ఉండమంటే నీకు వేళాకోళంగా అనిపిస్తుంది కదా, నా స్థానంలో నువ్వు ఉంటే తెలుస్తుంది నా టెన్షన్ అంతా అని అలిగి ముఖం తిప్పేసుకుంటాడు. మనసుని వీర గడ్డం పట్టుకొని, మా మంచి వీరవి కదా, సారీ, ఇంకెప్పుడు అలా అనను, జాగ్రత్తగా ఉంటాను సరేనా, నువ్వు మామూలుగా కంటే అలిగితే ఇంకా బాగున్నావు అని చిలిపిగా అంటుంది. వీరు సీరియస్ గా మనస్వి వైపుకి చూస్తూ, నన్ను ఎలా ఐస్ చెయ్యాలో, ఎలా ఆడించాలో నీకు బాగా తెలుసు అని అంటాడు. మనస్విని, ఇప్పుడు నువ్వు ఐస్ అయిపోయావా వీరా, అమ్మయ్య, నిన్ను ఐస్ చేయడానికి ఇంకెంత కష్టపడాలా అనుకున్నాను, అయినా నాకు బరువుగా ఇబ్బందిగా ఏమీ అనిపించటం లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అని అంటుంది. వీరు మాత్రం తన యాటిట్యూడ్ తో, నేను కంగారు పడటం లేదు, జాగ్రత్త పడుతున్నాను, ఇప్పుడు నేను డబుల్ డ్యూటీ చెయ్యాలి, అర్థమైందా అని అంటాడు. అప్పుడే రంగమ్మ మనసుని దగ్గరికి జ్యూస్ తీసుకొని రావటంతో ఆ జ్యూస్ తీసుకొని
మనసుని రంగమ్మతో ఈ రోజు నాకు మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది, చేసి పెట్టు అని చెప్తుంది. రంగమ్మ అలాగే అమ్మగారు, ఇప్పుడే చిటికెలో చేసి తీసుకొస్తాను. అయినా కడుపుతో ఉన్న పిల్ల మీరు ఒక్కసారి కూడా ఇది తినాలి అనిపిస్తుంది, అది తినాలి అనిపిస్తుంది అని అడగటం లేదు. ఈ రోజు అడిగారు అని కిచెన్ లోకి వెళ్తుంది రంగమ్మ. వీరాకి ఎందుకో తన చేతులతో తన అమ్మకి వంట చేసి పెట్టాలనే కోరికగా ఉంటుంది. కానీ తనకి వంట రాదు కదా అని అనుకొని, అమ్ము నువ్వు ఈ మ్యూజిక్ వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి కిచెన్ లోకి వెళ్ళిపోతాడు వీర్. వీర్ రంగమ్మతో నువ్వు మిర్చి బజ్జీ ఎలా చేయాలో నాకు చూపించు రంగమ్మ, నేను నా చేతులతో చేస్తాను అని అంటూ రంగమ్మ చెప్పినట్టుగా మిర్చి బజ్జీ వేస్తూ ఉంటాడు వీర్. కానీ వీరకి అలవాటు లేకపోయేసరికి ఆయిల్ కొంచెం వీరు చెయ్యి మీద పడి చెయ్యి కాలుతుంది. వీర్ అబ్బా అని నొప్పికి విలవిలలాడుతూ ఈ వంట ఎలా చేస్తారో ఏంటో ఈ ఆడవాళ్ళంతా, అయినా మా అమ్మ చిటికలో చేస్తుంది, నాకేమో ఇది రావటం లేదు అని చెయ్యి నొప్పిగా ఉన్న మిర్చి బజ్జీ వేయటం పూర్తి చేస్తారు వీరు. రంగమ్మ వీరు తన భార్య మీద పెంచుకున్న ప్రేమను చూసి మురిసిపోతూ, బాబుగారు ఆయిల్ పడిన దగ్గర టూత్ పేస్ట్ లేకపోతే కొబ్బరి నూనె పెట్టుకోండి, కొంచెం నొప్పిగా తగ్గుతుంది ఉంటుంది, చల్లగా పడుతుంది అని అంటుంది. వీరు నొప్పి సంగతి తర్వాత రంగమ్మ, నాకు చెయ్యి కాలిందని కానీ నేను ఈ మిర్చి బజ్జీ చేశానని అమ్ముకు చెప్పకు అని అంటాడు. అలాగే బాబుగారు అంటూ రంగమ్మ మిర్చి బజ్జీలు తీసుకుని మనస్సుని దగ్గరికి వెళ్తుంది. మనస్సుని వాటిని తింటూ వీటి టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎప్పుడు నువ్వు చేసే వాటిలాగా అనిపించడం లేదు అని అంటుంది. అప్పుడే వీర అక్కడికి రావటంతో ఇలా రా వీరా, నువ్వు కూడా తిను అని అంటుంది మనస్సుని. వీర తన కుడి చేయి దాచుతూ ఎడమ చేతితో మిర్చి బజ్జి తీసుకుని తింటూ ఉంటాడు. మనస్వి అనుమానంతో వీర చెయ్యిని పట్టుకుని చూస్తుంది. వీరకి చెయ్యి కాలటంతో మనస్వి తన చెయ్యి కాలినంతగా బాధపడుతూ ఏమైంది వీర, చెయ్యి ఏంటి ఇంతలా కాలింది అని అడుగుతుంది. వీరు ఏం లేదమ్ము, ఏం లేదు అని అంటూ ఉంటే నిజం చెప్పు వీర అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది మనస్విని. రంగమ్మ బాధపడుతూ బాబుగారు నీకోసం మిర్చి బజ్జీ వేశారమ్మా, ఆయనకి అలవాటు లేదు కదా, ఆయిల్ పడింది అని చెప్తుంది. మనసుని కోపంగా ఏంటి రంగమ్మ, వీర చేస్తాను అంటే నువ్వు ఎలా చేయనిచ్చావు, వీరకి ఈ పని అలవాటు లేదు కదా, చూడు ఎంత కాలిందో, అయినా నిన్ను ఇప్పుడు ఎవరు చేయమన్నారు వీర్ అని అంటుంది. మనస్విని కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుని, వీర్ నేనే నా చేతులతో నీకు ఏదైనా చేసి పెట్టాలనుకున్నాను, కానీ ఆయిల్ ఇలా పడుతుంది అనుకోలేదమ్ము అని అమాయకంగా చెప్తాడు. మనస్వి మాత్రం చాలా కోపడుతూ నువ్వు నాతో మాట్లాడుకు వీరా, చెయ్యి చూడు ఎంతగా కాలిందో, నా వల్ల నా వీరాకి నొప్పి కలుగుతుంది, నా వీరాకి నొప్పి కలిగించేది ఏదైనా నాకు అవసరం లేదు అని ఆ మిర్చి బజ్జీని అక్కడే వదిలేసి వెంటనే ఐస్ క్యూబ్ తీసుకొచ్చి వీర చేతికి అప్లై చేస్తూ ఉంటుంది. తర్వాత బర్నర్ ఆయిల్ రాస్తుంది.